హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను నిజామాబాదీ స్టైల్లో పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. ముందుగా మనం ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ తీసుకొని దాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో వేసి అటు ఇటు కలుపుకుంటూ మనం కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే నేను ఒక 5-6 పచ్చిమిర్చిలు అడ్డంగా కట్ చేసి తీసుకున్నాను. వాటిని కూడా అందులో కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవన్నీ కలుపుకుంటూ ఉంటూనే కొంచెం బ్రౌన్ కలర్లో వస్తాయి. ఇప్పుడు వాటిలో క్యారెట్ ముక్కల్ని కూడా వేసాను. ఆ క్యారెట్ ముక్కల్ని కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రై చేస్తున్నాను. తర్వాత అందులో ఒక ఎల్లిపాయ నేను వేస్తున్నాను. వాటిని కూడా కొంచెం కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవన్నీ ఫ్రై అయ్యేదాకా మనం నెమ్మదిగా కొంచెం ఓపికతో మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం అటు ఇటు కలిపేసుకోవాలి. అప్పుడు దాన్ని మనం మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా కలిపేసుకొని దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ మొత్తాన్ని మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి. తీసుకొని అది చల్లారబెట్టుకోవాలి. పక్కన చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ అదే బాండిలో నేను మిరియాలు, సాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, స్టార్ ఫ్లవర్, మళ్ళీ బండ పువ్వు ఇవన్నీ తీసుకున్నాను. అవన్నీ ఆయిల్లో వేసేయాలి. వేసేసి కొంచెం వేగనివ్వాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం నెమ్మదిగా వేయించుకోవాలి. అవి వేగాక అందులోనే మనం ఏం వేయాలి అంటే అల్లం పేస్ట్ అనేది మనం ఇందులో వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల అల్లం అనేది మనం వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే కొంచెం మనం కర్రీకి సరిపోయేంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఆ పసుపును కూడా వేసిన తర్వాత అది బాగా కలిసేలాగా కింద మాడకుండా ఉండేలాగా ఆ మిశ్రమాన్ని చాలా చక్కగా కలుపుకోవాలి. అది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం అందులో ఇంకా ఏం వేయాలి అంటే ముందుగా అది ఫ్రై అయ్యిందా లేదా ఫస్ట్ చూసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లో ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఓకేనా? చూసారా? ఈ విధంగా వస్తుంది. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిశ్రమం అంతటిని మనం నెమ్మదిగా ఇందులోకి వేసేసుకోవాలి. అది వేసుకునేటప్పుడు మనకు కొంచెం చెల్లుతుంది. కొంచెం మెల్లిగా వేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఇది ఎలా అవుతుందంటే మనం వేయగానే కొంచెం టైట్ అయిపోతుంది. తర్వాత అది ఉడుకుతుంటే లూజ్గా అయిపోతుంది. ఆ తర్వాత ఆయిల్లో క్రీమీగా తయారవుతుంది. ఓకేనా? ఇప్పుడు అందులో ఏం వేయాలి? కొంచెం గరం మసాలా వేసాను నేను. గరం మసాలాని ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత నేను ఇంట్లోనే తయారు చేసుకున్న హోమ్మేడ్ మసాలాను కూడా వేసాను. ఆ తర్వాత నాకు కర్రీకి సరిపోయేంత సాల్ట్ని కూడా అప్పుడే వేసేసాను. నాకు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ పట్టింది. అందులోనే నాకు సరిపోయేంత కారాన్ని కూడా నేను వేసేసుకున్నాను. వేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని అంతటిని కలిసేలాగా చాలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు అదంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు చూడడానికి ఎలా ఉంది? కొంచెం టైట్గా కనిపిస్తుంది కదా. కొంచెం ఉడికిన తర్వాత చూడండి కొద్దిగా లూజ్ అయిపోతుంది. ఓకేనా? అది ఇంకా కలుపుతూనే అలానే ఉంటే ఇంకా లూజ్గా అవుతుంది. మళ్ళీ తర్వాత అది క్రీమీ స్ట్రక్చర్కి మారి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ చేస్తుంది. ఇలా ఉన్నప్పుడే అది చక్కగా మనకు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఈ కన్సిస్టెన్సీలోనే మనం పన్నీర్ పీసెస్ని వేసేసుకోవాలి. వేసి అవన్నీ
చక్కగా ఆ యొక్క గ్రేవీ లోపలికి వెళ్ళేలాగా పన్నీర్ ముక్కలన్నింటినీ లోపలికి వేసేయాలి. వేసేసి 1-2 నిమిషాలు అలా మనం మూత పెట్టేసుకుంటే పన్నీర్ ముక్కలు కూడా ఆ గ్రేవీలో చక్కగా ఇనికిపోతాయి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నిజామాబాదీ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ.